హాయ్ అండి అందరికీ. నిన్నైతే బ్యాక్ పార్ట్ వీడియో పోస్ట్ చేశా కదా. ఈరోజైతే హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. బ్లౌజ్ సైజ్ పెద్దదిగా ఉన్నా కానీ అందరి కొలతలు ఒకే రకంగా ఉండవు. అందులోనూ చెస్ట్ పార్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా కటింగ్ వేరుగా ఉంటుంది. బ్రెస్ట్ సైజ్ ఎక్కువ ఉన్న వాళ్ళ కటింగ్ వేరుగా ఉంటుంది. ఈ వీడియో అయితే కొంచెం పెద్ద సైజు బ్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం అయితే పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా అర్థం కాకపోతే వీడియో కింద అయితే కామెంట్ పెట్టేయండి. బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి కదా. ఫ్రంట్ పార్ట్ కోసం ఫస్ట్ బ్లౌజ్ తీసుకొని షోల్డర్ దగ్గర ఇలా పట్టేసుకొని ఇలా చూసుకోండి. ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కన్నా పొడవు వచ్చిందా లేదు, కరెక్ట్గా ఉన్నదా అన్నది చూసుకోండి. నాకు ఇక్కడ కరెక్ట్గా ఉంది అంటే బ్యాక్ పార్ట్ కన్నా పొడవేం లేదు, రెండు ఈక్వల్గా ఉన్నాయి. కొన్ని బ్లౌజులు ఏంటి అంటే బ్యాక్ పార్ట్ కన్నా పొడవుగా ఉంటాయి, అలాంటివి కొంచెం డిఫరెంట్గా కటింగ్ ఉంటుంది. ఇప్పుడైతే ఇదైతే లేదు, కరెక్ట్గా ఉంది. కాబట్టి నేను మెజర్మెంట్ ప్రకారం ఫస్ట్ చెస్ట్ పార్ట్ అనేది కొలుచుకుందాం. పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసి కింది వరకు ఈ మనం కుట్టు ఉంటుంది కదా, కుట్టు వరకు మార్కింగ్ అయితే వేసేసుకుందాము. ఇంతుంది. ఇంతకీ బ్యాక్ పార్ట్ని నేను ఫోల్డ్ అయితే వేస్తున్నాను. ఇదిగోండి, వేసుకొని పక్కన పెట్టేస్తున్నాను. నేను ముందైతే హ్యాండ్స్ తీసి అప్పుడు చూపిస్తాను. ఫస్ట్ హ్యాండ్లో హెచ్చు తక్కువ ఏమన్నా ఉంటే కటింగ్ అయితే చేసేసుకుంటున్నాము. ఈ లూజ్ చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఇదిగోండి, చంక దగ్గర పట్టుకొని కరెక్ట్గా స్ట్రైట్గా, మనకి ఇక్కడ చంక ముక్క కూడా ఏం పడదండి, విత్ బాగుంది బ్లౌజ్ పీసు. కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు వచ్చేదానికి హ్యాండ్ లూజ్ చూసుకొని మార్కింగ్ అయితే వేస్తున్నాను. హ్యాండ్ పొడవు 7.5 ఉంది, ఖర్చుతో కలిపి 8. ఇక్కడ 1 ఇంచి కింద పట్టీ కోసం, ఇక్కడి నుంచి ఇక్కడికి 8 పెట్టాలి. 7.5 ఏమో బ్లౌజ్ లెంత్, ఖర్చు కోసం అరంగుళం 8 అంగుళాలకి అయితే మార్కింగ్ వేయాలి. నేనైతే చంక డౌన్ వచ్చేదానికి 3.5కి అయితే మార్కింగ్ వేస్తాను. 3.5కి మార్కింగ్ పెట్టేసి ఈ రెండింటిని ఇక్కడి నుంచి ఇక్కడికి, అంతే అండి, సింపుల్గా. ఒక 6 ఇంచి లోపలికి లోతు తెగాలి అంతే. ఇక్కడ మనం సెంటర్లో ఒక డాట్ మార్కింగ్ వేసుకున్నామంటే మన హ్యాండ్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్. నేనైతే ఓపెన్స్ నా సైడ్ వేసుకుంటాను ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం. ఇదిగోండి, ఓపెన్స్ అయితే నా సైడ్ పెట్టుకొని మనం ఇందాక బ్యాక్ పార్ట్ ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఈ ఫోల్డ్ చేసిన పార్ట్ని సేమ్ యాజ్ డీస్గా పెట్టేసుకుంటే కరెక్ట్గా ఉంది. చూసారా, ఈ విధంగా అయితే పెట్టేసుకొని సేమ్ యాజ్ డీస్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే ముందైతే మార్కింగ్ వేస్తున్నాను. ఈ విధంగా అయితే మార్కింగ్ వేసాను. వేసిన తర్వాత మనం ఇక్కడ కొన్ని మార్పులు చేయాలి, కొన్ని చిన్న చిన్న మార్పులు. ఏంటవి అంటే మనం చంక లోతు తీసుకోవాలి. ఇదిగోండి, దీని మీద ఇది కొంచెం లోతు తీస్తాను. అట్లాగే ఫ్రంట్ పార్ట్ నెక్ పైకి ఉంటుంది, చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చాలా పైకి పెట్టాలి. ఇదిగోండి, చూడండి ఎంత తక్కువ ఉందో. మనం ఆ తక్కువని మార్కింగ్ వేద్దాము. ఇక్కడ మీద 2.25 ఇంచులు ఉంది.
మనం ఇక్కడ 2:30కే తీసుకురావాలి దీన్ని. 2:30 కంటే ఇట్లా కొంచెం లోపలికి డౌన్ చేయాలి. అది అట్లాగే ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచు లోపలికి అన్నది రానివ్వాలి. ఇది మన బ్లౌజ్ గీత, దాని మీద ఒక 1/2 ఇంచు లోపలికి రానివ్వాలి. ఇంకా యాజ్ ఇట్ ఈజ్ అంతా అంతే. ఇక్కడ 2 అంగుళాలకి డౌన్ చేసుకొని అలాగే ఇక్కడ వచ్చేతలకి ఒక్క అరంగుళం బయటికి ఈ విధంగా బయటికి పెట్టుకుంటే ఏమవుతుందంటే చెప్తాను. ఇప్పుడు మనం ఇక్కడ షేప్ మార్కింగ్ చేసుకుంటాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్కి అయితే మార్కింగ్ వేసుకోండి. డాట్ పెట్టుకున్నాక ఇక్కడి నుంచి ఇక్కడికి 3.5 నుంచి 4 వరకు అయితే మార్కింగ్ వేస్తున్నాను. 3.5కి అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఎక్కువ ఇట్లా వచ్చినప్పుడు షేప్ ఎక్కువ అప్పుడు ఇక్కడ ఇది ఈ లూజ్ ఎక్కువ వచ్చేసేసి చెస్ట్ అనేది ఫిట్టింగ్ బాగా వస్తుంది. ఈ విధంగా కనుక తీసుకుంటే చూసారా, మనం ఇది ఇక్కడికి లాగేయంగానే ఇక్కడ స్ట్రైట్గా వచ్చేసింది. అదే మనం తక్కువ తీసుకున్నాము అంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చి బ్లౌజ్ అనేది ఖరాబ్ అయిపోతుంది. ఈ విధంగా కనుక తీసుకున్నాము అంటే మనకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ వస్తుంది. ఇవి 2 షేప్ బెల్ట్లు, ఇవి బ్యాక్ సైడ్ పెంపుడు బెల్ట్, ఇది ఉక్సులు పట్టి కాజాల పట్టి. ఇంకా మనం ఇక్కడ ఏం తీసుకోవాలి, మెడ పీసులు తీసుకోవాలి.